హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. సో ఇవాళ మార్నింగ్ టిఫిన్తో స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఏంటి టిఫిన్ అంటే, సో మా అమ్మ బోండాలు చేస్తుంది. సో బోండా పిండి రెడీ చేస్తుంది అనమాట. తర్వాత నేనే వేసాలండి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చాయి. ఎలా వస్తే ఇవ్వండి, మనం కడుపులోకి పోయే కంతి షేపే ఉంటుందా కదా. సో అందుకే ఎలాగో అలాగా ఎప్పుడు వేసినా అలానే వస్తాయండి. కరెక్ట్గా ఎప్పుడు ఒక రౌండ్ బోండా అయితే రాలేదు. సో చూసారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చాయి. ఎప్పుడు ఇలానే వస్తాయండి బోండా. కరెక్ట్గా నేను రౌండ్గా చేద్దాం అనుకుంటాను, రౌండ్ అయితే రాదండి. సో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ కూడా బయలుదేరనమాట, బెంగళూరుకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, వీడియో ఆన్ చేస్తూనే స్మైల్ ఇస్తూ ఉంది కదా. సో లాస్ట్లో అయితే అసలు వాళ్ళ నాన్న చూడదు, అలానే అసలు పలకరించదు అనమాట. స్మైల్ కూడా ఇవ్వదు. బాయ్ చెప్తూ ఉంటే నా దగ్గర లేకుండా వెళ్ళిపోతున్నారు అన్నట్టు ఫీల్ అవుతుందేమో తెలియదు. సో లాస్ట్లో అయితే మాట్లాడలేదు పాప. సో ఇంకా బాగా చెప్తున్నా కానీ ఇంకా అసలు ఇంతవరకు స్మైల్ ఇచ్చినది ఇంకా చూడండి, ఇటు సైడ్ పెడితే అటు సైడ్ తిరుక్కుంటుంది, అటు సైడ్ పెడితే ఇటు సైడ్ తిరుక్కుంటుంది అనమాట ఫేస్. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు కనుక నచ్చినట్లయితే చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తున్నారు కదా, మా అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళినా కానీ అస్సలు చూడడం లేదనమాట. సో అదే షూట్ చేస్తూ ఉన్నాను. అసలు స్మైల్ కూడా ఇవ్వట్లేదు, వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. చూస్తున్నారు ఎట్లా చూస్తుందో. టిఫిన్ చేస్తూనే బయలుదేరిపోయారండి. ఇంకా తర్వాత అమ్మ అరిసెలు చేస్తుంది, కర్జాయిలు చేస్తూ ఉందండి. సో మామ వాళ్ళ ఇంటికి కూడా ఆ రోజు డిన్నర్కి వెళ్ళాల్సి ఉంది. నా వీడియోస్ లెంతీగా పెట్టట్లేదండి, వ్లాగ్స్ అయితే కొంచెం షార్ట్గానే పెడుతున్నాను. 7 minutes లోపల పెడుతూ ఉన్నాను కదా. సో లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే నా వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫైనల్గా అమ్మ వాళ్ళకి ధోబీ ఉన్నారు కాబట్టి ఇంకా ధోబీ కూడా బట్టలు తీసుకొని వచ్చేసారు. ఇంకా తర్వాత నేను ఏం షూట్ చేయలేదండి ఈవినింగ్ వరకు. ఇంకా ఈవినింగ్ వచ్చి డిన్నర్కి వెళ్తూ ఉన్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇవాళ పింకీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంటే మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం అనమాట డిన్నర్కి. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మా మామ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తీయలేదు, ఒక బర్త్డేకి అయితే వెళ్ళాం కానీ సో ఆ రోజు వీడియో అయితే షూట్ చేయలేదు. చెప్పాను కదా, అదే ఒక షూట్లోనే ఉంటారు మామ వాళ్ళిద్దరు, అవ్వ వాళ్ళిద్దరు అని చెప్పేసి. ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారండి. సో ఊరు వెళ్ళారు కాబట్టి మేము ఇద్దరం వెళ్తూ ఉన్నాము. అది డిన్నర్కి వెళ్తూ ఉన్నాము. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని చెప్తే మేము ఇద్దరం వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక నాన్ వెజ్ అండి. సో అమ్మ వాళ్ళు తినరు కాబట్టి ఇంకా వాళ్ళు రావట్లేదు, మేము వెళ్ళాము. సో ఫైనల్గా పింకీకి చెప్పనక్కర్లేదు, ఇంకా పిల్లలంటే చాలా ఇష్టము. ఇంకా వెళ్తూనే నేను ఎత్తుకోవాలని చెప్పేసి పిలుస్తూ ఉంది. ఇంకా ఈవినింగ్ కదా, ఈవినింగ్ ఒక్కొక్కసారి ఎవరి దగ్గరికి వెళ్ళదన్నమాట పాప. ఇంకా పింకీ కోసమే మేము ఈవినింగ్ వెళ్ళామండి. ఈవినింగ్ అయితే పింకీ కూడా ఉంటుంది, లేదంటే మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్ళి ఉంటుంది కదా. ఇంకా ఈవినింగ్ వచ్చే టైంకి మేము వెళ్తే సరిపోతుంది అనుకొని సో ఈవినింగ్ వస్తామని చెప్పామన్నమాట మా అమ్మకి. ఇంకా డిన్నర్కి వస్తామని చెప్తే ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు వచ్చింది మేనమామ వాళ్ళ ఇంటికి అండి, అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు, ఓన్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చాము డిన్నర్కి. ఎక్సర్సైజ్ చేయనన్నా, అక్కడికి రాదంట, నేర్పిస్తావా ఎక్సర్సైజ్ ఎట్లా చేసేది? అట్లేనా ఎక్సర్సైజ్? అక్కడికి చేపించు. మేము అట్నే పెడుతుంది ఇంకా సెల్లులో. ఇంకా ఆ రోజు అక్కకి పని పెట్టేసాము, చికెన్ ఫ్రై అలానే కర్రీ చేస్తూ ఉంది. ఇంకా ఈవినింగ్ వెళ్ళాం కదండి, ఈవినింగ్ వెళ్ళాక చేస్తుంది. ఇంకా నైట్ 8:30 అలా అవుతుంది కదా. సో ఇంకా అక్కనే ప్రిపేర్ చేస్తూ ఉంది. సో మేము చేస్తామని చెప్పినా వద్దు అని చెప్పింది. ఇంకా స్కూల్ నుండి వస్తూనే ఇంకా అక్క వాళ్ళు వస్తారు అని చెప్పి మామ చెప్పింటే ఇంకా వెంటనే చపాతీకి అంతా రెడీ చేసిందంట. సో అదే ఇప్పుడు చపాతీ చేస్తుంది పింకీ. చూస్తున్నారు కదా, నీట్గా దిక్కిందనమాట చపాతీలు కూడా. పింకీకి వంటలు చేయడం అంటే చాలా ఇష్టము. సో అదే చూపిస్తూ ఉన్నా అనమాట, చపాతీ చేస్తూ ఉంటే. ఇంకా ఫ్రైను అలానే కర్రీ చేసేసింది అక్క. ఫ్రై అండ్ అలానే గ్రేవీ చేసిందండి. చపాతీలోకి ఫ్రై, ఇంకా రైస్లోకి కర్రీ అన్నట్టు చేసింది. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది. మేమైతే తినేస్తున్నాము. ఇంకా తర్వాత వెళ్ళాలి ఇంటికి, లేదంటే ఇంకా పాప అస్సలు ఉండదు నైట్ టైము. మా అమ్మ వాళ్ళు ఇంకా లేట్గా తిన్నాము ఆఫ్టర్నూన్ అని చెప్పి ఇంకా వాళ్ళు కూర్చోలేదు, తర్వాత తింటామన్నారు. మీరు తినేసేయండి అంటే మేము ముగ్గురమే కూర్చొని తినేస్తూ ఉన్నాము. ఇంకా పాప ఉండదు అన్నట్టు ఇంకా నేను ఫాస్ట్గా తింటూ ఉన్నానండి. ఫస్ట్ నేనే తింటూ ఉన్నాను. డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. ఇంకా
బాయ్ బాయ్ చెప్తూ ఉన్నాము పింకీకి. అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టే ఉంటుంది పింకీకి, ఎందుకంటే ఈవినింగ్ కదా. సో డేలో అయితే కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఫైనల్గా మేము ఇంటికి కూడా వచ్చేసామండి. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఊరు నుండి వచ్చారు మేము వచ్చే టైంకి. అమ్మ వాళ్ళు కూడా ఊరు వెళ్ళేసి వచ్చారు కదా, ఫుల్ టైర్డ్ అయిపోయారంట ఆ రోజు. ఇంకా వస్తూనే పడుకునేశారు. పాప ఉండింటే ఇంకా అలా ఆడించుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా పాప కూడా మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు వస్తూనే పడుకునేశారు. పాప చూస్తూ ఉందండి, ఎక్కడికి వెళ్ళారు మార్నింగ్ నుంచి కనపడలేదు అన్నట్టు, ఇంకెక్కడికో వెళ్ళారు అన్నట్టు ఇంకా చూస్తూనే ఉంది అమ్మని. సో ఇంకా అమ్మ ఆడిస్తూ ఇంకా అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి మరీ పడుకునేసాము. ఇదండి వాటి బ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.